హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు భవ్య వ్లాగ్స్. కార్తీక మాసం చివరికి రాగానే మనకు గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం కథ. అసలు ఈ పోలి ఎవరు? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? ఆ కథ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ ఆ ఆసక్తి ఆమె అత్తగారికి కంటకింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆమె నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగిలిన కోడల్ని తీసుకొని నదీ స్నానానికి వెళ్ళేది. అక్కడ చక్కగా స్నానం చేసి దీపాలను వెలిగించేది. ఈలోగా ఎక్కడ కోడలు దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టడానికి కావాల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొంచెం పత్తిని తీసుకొని వత్తిని చేసి దానికి కవ్వానికి ఉన్న వెన్నను తీసి దీపం వెలిగించేది. ఆ వెలిగించిన దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఆ దీపంపై బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించేది. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు బయలుదేరింది. వెళుతూ ఆ రోజు కూడా చిన్న కోడలు పోలి కార్తీక దీపం వెలిగించకుండా ఉండేందుకు తీరిక లేనంత ఇంటి పనులను అప్పచెప్పి వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే అత్తగారు చెప్పిన పనులన్నింటినీ కూడా చకచకా పూర్తి చేసి దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెని బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పోలి సంతోషించి వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అదే సమయంలో కార్తీక దీపాలను వదిలి వస్తున్న అత్తాకోడళ్ళు పోలిని దేవదూతలు తీసుకువెళ్ళడం చూసి ఆశ్చర్యపోయి మేం కూడా వస్తామని ఎంతో ప్రాధేయపడతారు. కానీ దేవదూతలు స్వర్గానికి అర్హత ఎవరికి ఉంటుందంటే ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో కార్తీక దీపాన్ని వెలిగిస్తారో వారికి మాత్రమే అర్హత ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతారు. మన తెలుగువారు పోలిని అలాగే దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మిగా భావిస్తుంటారు. ఎవరైతే ఈరోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారో వారు ఈ కార్తీక మాసమంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది. అంటే కార్తీక మాసం అంతా దీపం వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. ఇది ఈ కథ యొక్క వృత్తాంతం. ఎప్పుడు వెలిగించాలి అంటే మార్గశిర మాసం అమావాస్య తర్వాత వచ్చే మార్గశిర పాడ్యమి రోజున 30 ఒత్తులను వెలిగించాలి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ పోలి కథని విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.